HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా అంగరంగ వైభవంగా ప్రారంభమైన బూసమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కూరాకుల సుబ్బయ్య, బూసమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు సాగే ఈ తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకొనున్నారు. నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఏర్పాటు చేయబోయే నూతన ధ్వజస్తంభానికి గ్రామ ప్రముఖులు పల్లపోతు భగవాన్ దాస్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యూరు మండలంలోని ముదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కూరాకుల సుబ్బయ్య సమేత బూసమ్మ తల్లి ఆలయానికి నూతన శోభ సంతరించుకుంది. ఆలయాన్ని దాతల సహకారంతో కూరాకుల వంశస్థులు పునర్నిర్మించారు. అన్ని హంగులు వసతులతో నూతన ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ క్రమంలో శనివారం అమ్మవారు ఇంటి నుండి బయలుదేరి ఆలయానికి అంగరంగ వైభవంగా చేరుకున్నారు. దీంతో ముదునూరులో సందడి నెలకొంది. 15 రోజులు పాటు జరగనున్న తిరునాళ్ల మహోత్సవానికి గ్రామస్తులు, ప్రముఖ బిల్డర్ పల్లపోతు భగవాన్ దాస్ నూతన ధ్వజ స్తంభాన్ని అందజేశారు.
నమస్కారం అండి. నా పేరు భగవంత్ దాస్. అండి. మలపూర్ భగవంత్ దాస్. నేను తెలంగాణ టీసీఎల్ అధ్యక్షుడు. నేను కలిసి 3 సంవత్సరాలుగా మేము తెలంగాణ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయాము. అయినా కూడా కుసుమ తల్లి, పల్లపూరు అంకమ్మ తల్లి అని మా ఊర్లోనే ఉందండి. మా దేవరండి పల్లపూరు దేవరం. ఇప్పుడు ఏటా ఆవుని మర్చిపోలేదు, ఈ కుసుమ తల్లిని మర్చిపోలేదండి. ఇక మా దేవర సంబరం చేస్తా ఉండగా ఒకసారి పోరాకులు అంతా వచ్చి అలా మా గుడికి ఏదో సినిమాని అడిగారు. సరేనని చెప్పి ఏదైనా శాస్త్రం ఏంటండి విషయంకాలం ఇట్లా గుడి కట్టామన్నాను మా దగ్గరికి వచ్చాను. సరే నువ్వు ఆ రోజున జోయిస్తాము యజ్ఞ ప్రతిష్ట మొత్తం అంత కార్యక్రమం అంతా అన్నదాన కార్యక్రమం అన్నీ నేనే చూసుకుంటా దగ్గర నుండి. నేను ఎంతమంది చెప్పాను. హైదరాబాద్కి 4 రాష్ట్రాలు దాటి గనేటి వచ్చిందండి. 31 అడుగు. అక్కడి నుంచి ప్రత్యేకంగా మళ్ళీ మా హైదరాబాద్లో మేము ఉన్నాక ఒక సిస్టమ్ ఉంటే అంతా అక్కడ తయారు చేసి ఆ విధమైన ఆమె సత్యం ఉంటేనే ఆ విధంగా ఉందండి. ఆ విధంగా చేసుకుని అమ్మవారు రంగరంగ వైభవంగా ఇక్కడికి చేరిందండి. అనుకున్న సార్ గుడికారం నడిపించాము. 1వ తారీఖు ఏమో ఈ యజ్ఞ పరీక్ష అండి. పేద ప్రతిష్ట, ఆస్ప నిర్బంధం ఇవన్నీ ఉన్నాయండి. ఈ 2వ తారీఖున 9:05 నిమిషాలకి ధ్వజస్తంభం ప్రతిష్ట అవుతుంది. ఈ ముట్టుకున్నామండి. అమ్మవారి దేవాల మంచిగా చేసుకున్నాం. మా పిల్లల దేవాల మా అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడండి. మా చిన్న అబ్బాయి శివశంకర్, ఆయన మొత్తం ఎంతో చూసుకుంటున్నాం. మేమంతా హైదరాబాద్ ఇప్పుడు వచ్చి అన్ని అమ్మవారికి శుభ్రంగా చూసి అంతా ఈ తిరణాలు మంచిగా జరిపించి అన్నీ చేసి వెళ్తామండి. మంచిగా అమ్మవారి సైడ్ కూడా అదే మా అన్నదమ్ములు అందరం కూడా మొత్తం సహకరించి ఆ ధ్వజస్తంభానికి ఏదైతే అది అన్నం కూడా ఉన్నాం మేము అంతరావద్దని చెప్తాం జరిగిందండి. మా అన్నదమ్ములు ప్రోత్సాహంతో మొత్తం ఈ విధంగా ప్రతిష్ట అవుతుంది. 2వ తారీఖు ఇక నుంచి కూడా అమ్మవారి సహాయంతో మొత్తం చేసుకుంటామండి. చేపిస్తాం కూడా. ఫస్ట్ క్లాస్లో అది కూడా లేదు నన్ను అడిగినప్పుడు. ఇప్పుడే దేవుని అమ్మవారి దైవాన్ని మంచిగా జరిగింది. అది ఒకటే మేము పోరాకుల వాళ్ళకి ఆ బావబామ్మలో మా నాన్న మా ముత్తాత టైంలో కూడా బావాన్ని తీసుకున్నాము. మేము అంతా కలిసి ఉన్నామండి అప్పటి నుంచి కూడా. అప్పుడు మాకు తెలియదండి. మా తాతగారు కోటయ్య గారు, పల్లపోతు కోటయ్య, ఆయన బావి తీపిచ్చి ఆయన చిన్న పలక మీద పెట్టుకున్నారండి. పల్లపోతు కోటయ్య అని ఆ బావి తీపిచ్చింది అప్పుల్లో మా తాతని, మా ముత్తాత కోటయ్య ఆయన మా తాత. ఆ విధంగా జరిగిందని మేము అన్ని సహాయాలు చేపిస్తామండి. మేము ముందుకు వెళ్ళినా కూడా అమ్మవారిని మర్చిపోమండి. మళ్ళీ మా అంకమ్మ తల్లి సంభవం కూడా ఉంది. అమ్మవారి కూడా చేసుకుందామని అనుకుని మా అన్నదమ్ములు అందరం ఆలోచించుకుంటామండి. అది కూడా ఉంటుంది. అమ్మవారు మాత్రం మాకు బాగా చేస్తుందండి. ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే, నేను ఢిల్లీలో ఉన్నా బొంబాయిలో ఉన్నా కూడా అమ్మవారిని మర్చిపోను. మూల నక్షత్రం భగవాన్ రాసి నా పేరు ధనుసు రాసి అమ్మవారి సలహాలు మేము మర్చిపోవాలని అమ్మవారిని అయితే మేము మర్చిపోను ఇప్పుడు కూడా. మా చిన్నతనంలో కూడా మేము కూడా సింధులేసి ఆమె గారు కొద్దిగా ఆ విధంగా తెలిసినోని కాబట్టి అమ్మవారిని మర్చిపోకుండా చేశానండి. ఇంకా ఉండకుండా కూడా చెప్తామండి. మేము మా చిన్నబ్బాయి ద్వారాగా గ్రామానికి కూడా అంతా కొద్ది శాబ్దమని ప్రొడ్యూసర్ ఉందండి. అది కూడా తొందరగానే ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ కి మీ చిన్నబ్బాయిని కంటెస్ట్ చేస్తాడని చెప్పి బాగా టాక్ వస్తుంది. మరి ఇదేమన్నా ఇదే నాంతున్నాడు. మళ్ళీ ఎంతో ఘనంగా జరపాలని అనుకున్నాము. అన్నదమ్ములు మా పెద్దనాన్నలు
అందరం కూడా ఒకే మాట మీద ఉండి అందరూ సహకారంతో మేము అమ్మవారికి గ్రాండ్గా చేయడం జరుగుతుంది. అలానే ధ్వజస్తంభం కూడా ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. అలానే అన్నదానం కూడా అందరం మా కుటుంబంలో వాళ్ళపోతే వారు అందరం కూడా మా అన్నదమ్ములు కానీ మా పెద్దనాన్నలు కానీ అందరూ కూడా ఒక మాట మీద ఉండి చాలా గ్రాండ్గా వైభవంగా చేద్దామని అనుకోవడం జరిగింది. అలాగే 2 రోజుల నుంచి కూడా నిద్ర లేకుండా జరుగుతున్నాం. ఎందుకంటే అమ్మవారిది చాలా బాగా వాళ్ళు కూడా కూరాకులు కూడా అనుకుంటున్నారు అది ఇంత బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. అందరం కూరాకులు కానీ పాల్పోతే అందరం కలిసి చాలా వైభవంగా చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా. అన్నదాన సందర్భం కూడా అందరూ మాట్లాడడం జరిగింది. అందరూ చూస్తున్నారు కూడా, బాగా జరుగుతుంది. సుమారు ఎంతమంది రావచ్చండి? సుమారు 5,000 మంది అన్నదానం అనుకున్నాము. 1,000-2,000 పెట్టవచ్చు అనుకున్నాము. చాలా ఇప్పటికైతే అన్ని పనులు కూడా చాలా స్పీడ్గా జరగడం జరుగుతున్నాయి. ఇంకా రేపటి నుంచి కూడా మీరు కూడా చూస్తారు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మవారు కూడా మాకు